హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి విశేష వార్తా సమాచారంగా ఏపీలో 1,45,00,000 కుటుంబాలు తెల్ల కార్డు పేదలే. ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఏపీలో 1,45,00,000 కుటుంబాలు తెల్ల కార్డు పేదలే. ఇక వినండి. అంతా పేదలేనా? ప్రగతి పరుగులో బేదారుపులేనా? వీరంతా పేదలా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, కానీ రాష్ట్ర ప్రజల్లో మాత్రం పేదరికం పెరుగుతుంది. తెల్ల కార్డు ఉండటమే పేదరికానికి ప్రామాణికమైతే ఇదే నిజం. రేషన్ బియ్యం తిన్నా తినకపోయినా కార్డు మాత్రం ఉండాల్సిందే. అధికారిక రికార్డుల్లో పేద ముద్ర పడాల్సిందే. ఇదో వింత పరిస్థితి. ప్రగతి పరుగులో బేదారపులేనా? 85% కుటుంబాలకు బియ్యం కార్డులు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్, అయినా రేషన్ కార్డులు మాత్రం తగ్గలేదే లేదు. రాష్ట్రంలో 10,50,000 పైగా కార్లు ఉన్నాయి. అలాగనే 1,22,00,000 పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. రేషన్ కార్డుదారులు తినని బియ్యం అంతా రీసేల్, ఇతర అవసరాలకే. సంక్షేమ పథకాలతో ముడిపెట్టడమే సమస్య. 1,71,00,000 కుటుంబాల్లో 1,45,00,000 కుటుంబాలు పేదవే. రేషన్ బియ్యం వండుకొని తినే నిజమైన పేదలు 10%. ఉచిత బియ్యంపై ఏటా 15,000 కోట్ల వ్యయం. ఇక మనం వీరంతా పేదలా? రాష్ట్రంలో మొబైల్ యూజర్లు 8,20,00,000 మంది ఉన్నారు. అలాగనే 2 సిమ్ములు వాడుతున్న వారు కోట్లలోనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం 2022 సామాజిక సర్వే ప్రకారం తీసినటువంటి సమాచారం. ఇక ద్విచక్ర వాహనాలైతే 1,22,56,669 ఉన్నాయి. కార్లు అయితే 10,56,891 ఉన్నాయి. జీపులైతే మరి 10,615. 2024-25లో ఐటీ రిటర్న్స్ వేసిన వారు 30,76,000. ఏ ఆదాయం లేకుండా రిటర్న్స్ వేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. 2024-2025 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 2,66,000. జాతీయ సగటు కంటే ఎక్కువ ఇది గమనిస్తే. ఇక వివిధ రకాల గణాంకాలు, అధ్యయనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకుపోతుంది. డబుల్ డిజిట్ గ్రోత్ అంటూ ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. రాష్ట్రంలో 2015-2016 సంవత్సరంలో పేదరికం 11.77% ఉండగా 2023 నాటికి అది 4.2% తగ్గిందని నీతి ఆయోగ్ 2023 నివేదికలో వెల్లడించింది. ఈ 2 ఏళ్లలో ఇంకా తగ్గే ఉంటుంది. పేదరికం తగ్గినప్పుడు బియ్యం కార్డులు తగ్గాలి కదా, అది మాత్రం జరగదు. పైగా రేషన్ కార్డులు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో పేదల సంఖ్య పెరుగుతున్నట్లే కదా. మరి నీతి ఆయోగ్ నివేదికను నమ్మేదెలా? నీతి ఆయోగ్ నివేదికే నిజమైతే రేషన్ కార్డులు ఎందుకు తగ్గడం లేదు? ఒకప్పుడు మన రాష్ట్రంలో మనం గమనిస్తే కుటుంబాల సంఖ్యను మించి తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. అదో రకం అరాచకం. బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు బినామీ పేర్లతో కార్డులు తీసుకునేవారు.
ఇప్పుడు బయోమెట్రిక్ ఈ ఫోన్ యంత్రాల కారణంగా బినామీ కార్డుల సంఖ్య తగ్గింది. కానీ అర్హత అవసరం లేని వాళ్ళు కార్డులు తీసుకుంటూనే ఉన్నారు. అధికారిక అంచనా ప్రకారం రాష్ట్ర జనాభా 5,30,00,000. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1,71,00,000. మరి బియ్యం కార్డుల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్రంలో 1,45,97,486 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 85% కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నవే. 5,30,00,000 జనాభాలో దాదాపు 4,75,00,000 మందికి రేషన్ బియ్యం అందుతున్నాయి. వీరిది రేషన్ బియ్యంపై ఆధారపడి జీవించేంత పేదరికం అన్నమాట. ఇక రాష్ట్రంలో బియ్యం కార్డు లేని కుటుంబాల సంఖ్య 26 లక్షలు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులు, ఇతరులు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు. వెరసి అధికారికంగా ఆదాయంతో రికార్డులకు చిక్కేవారు మినహా మిగిలిన కుటుంబాలన్నీ బియ్యం కార్డులు ఉన్నవే. మరి ఈ విధంగా వేల కోట్ల వృధా. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కిలోల చొప్పున ప్రతి నెల మరి 2,30,000 టన్నుల రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు. అది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా. బియ్యంతో మనం గనక పరిశీలిస్తే ఈ సమాచారం అంతా కూడా పూర్తి ఉచితంగా బియ్యము సేకరణ, సార్టెక్స్, ఫోర్టిఫికేషన్, స్టోరేజ్, రవాణా, డీలర్ కమిషన్ ఇలా కలిపి ఒక్కో కిలో బియ్యం కోసం ప్రభుత్వం 48 రూపాయలు ఖర్చు చేస్తుంది. కేవలం రేషన్ బియ్యం పంపిణీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా పెడుతున్న ఖర్చు దాదాపు 15,000 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న వ్యయం దాదాపు 7,000 కోట్లు. మరి ఇలాంటి పరిస్థితి మనం గనక అసలు అర్హులు ఎవరంటే, బియ్యం కార్డు పొందేందుకు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఏంటంటే, మాగాణి 3 ఎకరాల్లోపు ఉండటం, వర్షాధారం అయితే 10 ఎకరాల్లోపు ఉండాలి, రెండూ కలిపి 10 ఎకరాలు దాటొద్దు, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉండొద్దు, ఇక విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటొద్దు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేదారులు అనర్హులు, ఇక సొంత కారు ఉన్నవారు రేషన్ కార్డు పొందేందుకు అర్హులు కారు, ఎల్లో ప్లేట్ కారు ఉన్నవారు అర్హులే. ఈ విధంగా చూస్తే మరి ఎందుకంతా మోజు? రేషన్ బియ్యం తీసుకున్నా కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకున్న కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి రేషన్ కార్డు కలిగి ఉండటమే అర్హత. ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి సామాజిక పింఛను, పక్కా ఇంటి దాకా ఏదైనా సరే రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు. అందుకే బియ్యం తినకుండా కార్డులు మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం వరుస ప్రభుత్వాలకు తెలుసు. కానీ అనర్హుల నుంచి కార్డులు ఏరివేసేందుకు మాత్రం ఎవ్వరూ సాహసించరు. కారణం, విపక్షాలు రచ్చరచ్చ చేస్తాయి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయం. అందుకే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుకు మధ్య లింక్ తెంచాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏ ప్రభుత్వం దీని గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ గ్రామంలో, ఏ వీధిలో ఎన్ని ఇళ్ళున్నాయి, వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి అనేది నిమిషాల్లో తెలుసుకునేంత నెట్వర్క్ ఉంది. ఇంత సమాచారం చేతిలో ఉంచుకొని కూడా రేషన్ బియ్యంపై ఏడాదికి 15,000 కోట్లు వృధా చేస్తూనే ఉన్నారు. మరి ఎంత దుర్వినియోగం! నిజంగా పేదల కడుపు నింపేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తప్పు లేదు. కానీ అత్యంత దుర్వినియోగం అవుతున్న లేదా వృధా అవుతున్న పథకం ఏదైనా ఉందంటే అది ఉచిత బియ్యం పథకమే. ఒక అంచనా ప్రకారం రేషన్ బియ్యం తీసుకుంటున్న వారిలో 10% మాత్రమే ఆ బియ్యాన్ని వండుకొని తింటున్నారు. అత్యధికులు బియ్యాన్ని ఇంటి దాకా కూడా తీసుకెళ్లరు. అక్కడికక్కడే
డీలర్లకు రీసేల్ చేసేస్తారు. కిలోకు 10 నుంచి 12 రూపాయలు పుచ్చుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. కొందరు ఇంట్లో దోసల పిండి కోసం వాడుకుంటారు. ఇంకొందరు హోటళ్ళు దుకాణాలకు అమ్మేస్తారు. ఇది పరిస్థితి. మరి చూడండి, మరి ఏపీలో 1,45,00,000 కుటుంబాలు తెల్ల కార్డు పేదలు అనేటువంటి ఈ అంశానికి మరి ఆంధ్రజ్యోతి విశేష వార్తా సమాచారం సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు కనువిప్పు కోసం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.